రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్లో ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్లో వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. సో దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, ఏం జరిగింది అక్కడ అస్మత్పూర్ వార్డులో? ఇక్కడ గొడవ ఎందుకు చెలరేగింది? అంటే ఇది లాస్ట్ విడతలో భాగంగా అస్మత్పూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటర్లు ఓటు వేయడానికి వచ్చిన వారందరికీ కూడా తనకు ఓటు వేయాలని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి బీఆర్ఎస్ చెందిన కొంతమంది కార్యకర్తలు అభ్యర్థితో పాటు వార్డులోకి వెళ్లి ఆ పోలింగ్ సంబంధించి ఘర్షణ నెలకొందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని ఘర్షణ నెలకొన్న వాతావరణానికి సంబంధించి పూర్తిగా అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సంబంధించిన రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించడంతో అక్కడ ఉన్నటువంటి సమస్య సద్దుమణిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ మరో గంటలో ముగుస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరికొంతమంది పోలీస్ బలగాలను మోహరించి ఘర్షణ నెలకొనకుండా మళ్ళీ జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసు చెప్తున్నారు. ఎవరు కూడా బూత్ లో ప్రచారం చేయడానికి వీల్లేదు, ఆ పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్ళేది తప్ప అక్కడ ఎలాంటి ప్రచారం జరగలేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే పార్టీ బలపరిచిన అభ్యర్థి తనకు ఓట్లు వేయాలని బూత్ లోనే ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళన దిగడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆ పరిస్థితిని మాత్రం ప్రస్తుతం కంట్రోల్లోకి తీసుకొచ్చామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. అందరూ